వెల్కమ్ టు పూరా లోకల్. గ్రేటర్ లో మళ్లీ గ్యాస్ కష్టాలు కంటపడుతున్నాయి. ఆటోల్లో సీఎన్జీ గ్యాస్ నింపుకునేందుకు డ్రైవర్లు నానా తంటాలు పడుతున్నారు. లగడికప్పుల్లోని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో గ్యాస్ అందుబాటులో ఉందన్న సమాచారం మేరకు నగర వ్యాప్తంగా వందలాది మంది ఆటో డ్రైవర్లు ఇక్కడికి చేరుకోవడంతో భారీ రద్దీ ఏర్పడింది. లక్ష్మీనగర్ నుంచి ఖైరతాబాద్ మార్కెట్ చౌరస్తా మీదుగా భారీ గణపతి విగ్రహం, ఆ ముందు నుంచి ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్ లోపల 3 వీధుల మీదుగా క్యూలు కట్టడంతో ఖైరతాబాద్ ప్రజలు విస్తుపోయారు. ఎక్కడ చూసినా ఆటోల క్యూ కనిపించడంతో సందడిగా మారింది. పలు చౌరస్తాల్లో ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్దీకరించారు. అక్కడక్కడ ఆటో వాలాల మధ్య నుంచి దూరేందుకు ప్రయత్నించడంతో గొడవలు జరుగుతున్నాయి. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ నిలిపిన సమయంలో సులువుగా వెళ్లేందుకు టోకన్లను పంపిణీ చేశారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఆటోలు క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరోవైపు చాలా చోట్ల ఆటోల్లో గ్యాస్ నింపుకునే బంకులు మూసేయడం, లగడికప్పుల్లో భారత్ పెట్రోల్ బంక్ ఒక్కదాంట్లో మాత్రం 2 ట్యాంకర్ల ద్వారా 9,800 కిలోల గ్యాస్ రావడంతో రద్దీ కాస్త ఎక్కువైంది. అందరికీ కనీసం గ్యాస్ అందాలనే ఉద్దేశంతో పోలీసులు ప్రతి ఆటోకు 700 రూపాయలకు 9 కిలోల గ్యాస్ ను నింపే వసతి కల్పించారు. ఇప్పటి వరకు 1,080 ఆటోలకు గ్యాస్ అందించారు. లగడికప్పుల్ ప్రధాన రహదారి నుంచి ఖైరతాబాద్ భారీ గణపతి రోడ్డు మీదుగా దాదాపు ప్రధాన వీధులన్నీ ఆటోలతో నిండిపోవడంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కూరగాయలు, మార్కెట్ నుంచి వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చేవారు నడుచుకుంటూ వెళ్లాలంటే చాలా సమయం పడుతోంది.